నిజాలు నిప్పుగానే ఉంటాయి బ్రో, కొంచెం కఠినంగానే ఉంటాయి. కవిత గారు చెప్పింది 100% ట్రూత్. చూడండి, పవన్ కళ్యాణ్ ఒక చిన్న పని చేస్తే దాన్ని హైలైట్ చేయడం తప్ప అది పెద్ద పని అయి ఉండదు. జగన్ అనుకో కష్టపడతాడు, బయటకు వస్తాడు, ఎండలు తిరుగుతాడు, మామూలుగా ప్రజల కోసం చూస్తాడు. ఇతను ఓన్లీ ఫ్లైట్స్ లో తిరగడం, జస్ట్ అక్కడి నుంచి ల్యాండ్ అవ్వడం, స్పీచ్ ఇవ్వడం. నమస్తే బ్రో. కల్వకుంట్ల కవిత గారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారు. అది ట్రూతే బ్రో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది ఒక జోకర్ పొలిటీషియన్. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఒక సుగాలి ప్రీతి ఆ ఇష్యూ తీసుకుంటే, రాకముందు జగన్ ఎన్నో మాట్లాడినాడు. జగన్ చేసింది 3 years 2 years కరోనాలో పోయింది, కానీ 3 years చేసినా గట్టిగా చేశాడు, ప్రతి పథకం అమలు చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చాక ప్రతిసారి ఎవరన్నా తిడతారని చెప్పేసి మాలేసుకోవడం. మాలేసుకుంటే ఎవరు తిట్టారు కదా, మన అయ్యప్ప మాల వేసుకుంటే ఎవరన్నా ఎంత ఎదవైనా సరే అయ్యప్ప మాల వేసుకుంటే ఏమంటారు, స్వామి అంటారు. సేమ్ పవన్ కళ్యాణ్ చేస్తుంది అదే, ఒక జోకర్ పాలిటీషియన్ చేస్తున్నాడు పాలిటిక్స్. అలాగే ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని కూడా అన్నారు. అంటే సీరియస్ పొలిటీషియన్ అంటే ఏమిటి ఆమె దృష్టిలో? కనీసం ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు ఉద్దానం ఉంది, ఏమన్నా ఒక ఇష్యూ దాని మీద ఏమన్నా కన్సర్న్ రైజ్ చేశాడా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కనిగిరి, ఇంతకుముందు కనిగిరి గురించి మాట్లాడు. కనిగిరిలో చాలా అంటే దేశంలోనే హైయెస్ట్ ఫ్లోరైడ్ ఉంది, కానీ కనిగిరి గురించి పట్టించుకోలేదు. అంటే జస్ట్ ఒక టైం పాస్, ఏదో బై లగ్గా ఈవీఎం ద్వారా డిప్యూటీ సీఎం అయిందే తప్ప. అరకుకి వెళ్తున్నా, రోడ్లు వేస్తున్నా, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి గత 3 రోజుల నుంచి అక్కడ పర్యటన చేశారు. దాని గురించి ఏం చెప్తారు? ఎక్కడైతే ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ ఒక చిన్న పని చేస్తే దాన్ని హైలైట్ చేయడం తప్ప అది పెద్ద పని అయి ఉండదు. జస్ట్ ఒక 100 kilometerల రోడ్డు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఎంత రోడ్లు ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఊరు ఉంది, మాకు రోడ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం సగం వేశారు, ఇప్పుడు ఆగిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ఒక్క చోట చేసి దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడమే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అంతా మించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా అసలు 24 hours నుంచి ఏకేస్తున్నారు ఆమె. ఇట్లా మాట్లాడతావా? అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడలేదు, మీరు అట్లా ఎట్లా మాట్లాడతారని చెప్పి. నిజాలు నిప్పుగానే ఉంటాయి బ్రో, కొంచెం కఠినంగానే ఉంటాయి. కవిత గారు చెప్పింది 100% ట్రూత్. జగన్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక ఎండలకు జగన్ అనే వ్యక్తి అంటే ఆయన ఒక ఫైటర్ అని చెప్పింది. అలానే చంద్రబాబు గారేమో ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ అట్లా చెప్పింది. లోకేష్ గారు కూడా మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని చెప్పింది. మరి ఈయన మాత్రం ఎందుకు నెగిటివ్ చేసినట్టు? అంటే పర్సనల్ పక్కలేమో ఉన్నాయా? పర్సనల్ ఏముంటది బ్రో, ఒక జోకర్ పొలిటీషియన్ జోకర్ గానే కనిపిస్తాడు. సీరియస్ పొలిటీషియన్ మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు జగన్ అనుకో కష్టపడతాడు, బయటకు వస్తాడు, ఎండలు తిరుగుతాడు, మామూలుగా ప్రజల కోసం చూస్తాడు. ఇతను ఓన్లీ ఫ్లైట్స్ లో తిరగడం, జస్ట్ అక్కడి నుంచి ల్యాండ్ అవ్వడం, స్పీచ్ ఇవ్వడం, పబ్లిసిటీ కోసం ఇది చేయడం అంతే తప్ప దానికి పెద్ద ఇది చేసే అంత ఇదేం లేదు. అంటే కన్న కొడుకు ఆపదలో ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఏదో చూసుకున్నాడు, ఏదో విలేజ్ కి వెళ్ళి చేశాడు. దాని గురించి ఏం చెప్తారు? అది నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు.